ఆర్థికంగా రాజకీయంగా మన సంపదను కొల్లగొట్టి విదేశీయులు తీసుకెళ్తుంటే దాదాపు 110 సంవత్సరాల వరకు కూడా మనం కనుక్కోలేకపోయినాం. భారతదేశానికి పటాలు తయారు చేసి భారతదేశంలో బంగారం ఎక్కడ దొరుకుతా ఉన్నది, బొగ్గు ఎక్కడ దొరుకుతా ఉన్నది, ముడిసరుకు ఎక్కడ దొరుకుతా ఉన్నది, ఇవన్నీ పటాల ద్వారా భారతదేశం గ్రామానికి చొచ్చుకుపోయి ఈ దేశ సంపదనంతా దోపిడీ చేస్తూ ఉంటే కనీసం ఎదిరించేటువంటి జ్ఞానం కూడా మన భారతీయులకు లేకుండా పోయింది. జ్ఞానం ఉన్నా కూడా ఎదిరించే సత్తా లేకుండా పోయింది. కారణం ఏంటంటే నిరక్షరాస్యత, అనైక్యత. ఈ రెండే కారణం. మన దేశానికి అంతకుముందు రాజులు పరిపాలించేది. ఆ రాజులను ఓడించి మరి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకోగలిగారు. ఎలా అని అంటే మన సంపద, మన సైన్యము చాలా పెద్ద సంఖ్యలో ఉన్నది. అదే బ్రిటిష్ వాళ్ళ సైన్యం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నది. మరి ఎలా గెలవగలిగారు భారతదేశాన్ని? ఏం లేదు. పక్కన మరాఠా రాష్ట్రం ఉంటుంది, పక్కన మహారాష్ట్ర రాష్ట్రం ఉంటుంది. ఈ బ్రిటిష్ వాడు పోయి మహారాష్ట్రం కాడు పోయి, నేను మహారాష్ట్రాన్ని ఫుల్ సపోర్ట్ చేస్తాను, నిన్ను కర్ణాటక రాజు నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉండు, నిన్ను చంపడానికి సిద్ధంగా ఉండు, నీ రాజ్యాన్ని ఆక్రమించడానికి సిద్ధంగా ఉండు, కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తా, ఇద్దరం కలిసి మనం చంపేద్దాం. మనకు అనైక్యతను క్రియేట్ చేయడం జరిగింది. ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్న రాజ్యాలను మనకు అనైక్యతను సృష్టించి మళ్ళీ వాళ్ళపైన దాడి చేసి ఒకరి తెలియకుండా ఒకరిని దేశవ్యాప్తంగా ఆక్రమించుకొని చిన్న సంఖ్యలో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యము ఇంత పెద్ద రాజ్యాన్ని కేవలం 100 సంవత్సరాలలో పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగింది. కేవలం మన అనైక్యత మాత్రమే. చివరికి ఈ అనైక్యతను కనుక్కున్నటువంటి భారతీయ మేధావులు, ఇంగ్లీష్ చదివినటువంటి మేధావులు, మంచి విదేశాలలో చదివినటువంటి మేధావులు, ముఖ్యంగా దాదాబాయి నౌరోజీ డ్రైన్ థియరీని ఒకటి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డ్రైన్ థియరీలో ఏం చేశారంటే భారతదేశ సంపదను బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టి ఇక్కడ ఉన్నటువంటి ముడిసరుకును బ్రిటిష్ దేశంలో తీసుకెళ్లి అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యంత్రాల ద్వారా వస్తువులను తయారు చేసి మళ్ళీ భారతదేశంలోనే ఎక్కువ ధరకు అమ్మడం. మనం ఒకటి లాజిక్గా ఆలోచించాలి. ఇక్కడ ముడిసరుకు దొరుకుతుంది, ఇక్కడ పరిశ్రమలు ఎందుకు పెట్టలేదు? భారతదేశంలో బ్రిటిష్ దేశంలోనే ఎందుకు కంపెనీలు పెట్టారు? అక్కడనే ఎందుకు వస్తువులు తయారు చేసుకొచ్చారు? మనకేం తెలియనట్టు మనకి ఎక్కువ రెడీమేడ్ వస్తువులు ఎందుకు అమ్మారు? అంటే భారతీయులకు ఇక్కడ పెడితే ఉపాధి దొరుకుతుంది, అందరూ ఉద్యోగాలు సంపాదిస్తారు, ఉద్యోగాలు సంపాదించే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే అందరూ చదువుకుంటారు, చదువుకుంటే ప్రశ్నిస్తారు, చదువుకుంటే రాజకీయాలలో పాల్గొంటారు, చదువుకిస్తే గల్లబడతారు, చదువుకుంటే పాలకులు అవుతారు. అప్పుడు మేము ప్రొటెక్షన్లో పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మనకు చదువు దూరం చేశారు, ఫస్ట్ సంపదకు దూరం చేశారు, ఆర్థిక అసమానతను సృష్టించారు. ఇట్లా భారతదేశాన్ని చిన్న భిన్నం చేసి పీల్చి పిప్పియడం జరిగింది. ఆ మూమెంట్లో మొట్టమొదటిసారిగా రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా దేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి, మీకు తెలిసే ఉంటుంది, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, తన దత్తపుత్రుని విషయంలో రాజ్యానికి నీకు హక్కు లేదంటే ఆ విషయంలో మొట్టమొదటిసారిగా 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించింది. ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా చరిత్రలో కీర్తి గడించింది. ఝాన్సీ లక్ష్మీబాయి విరోచిత పోరాటం వల్ల సాధ్యమైనంత వరకు గెలిచింది, కానీ చివరకు ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అనేది కూడా మనకు చరిత్ర తెలవాలి, తెలుసుకోండి. కేవలం ఝాన్సీ లక్ష్మీబాయి కింద ఉన్నటువంటి సైనికులే కోవర్టులుగా మారడం వల్ల. పాపం ఆమె కింద ఉన్న సైనికులు, ఆయన కింద ఉన్న రాజులు, ఝాన్సీ లక్ష్మి కింద పనిచేసినటువంటి సామంత రాజులు బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల, ఆమెకు వెన్నుపోటు ఇవ్వడం వల్ల ఆమె ఓడిపోయింది. ఇట్లా భారతదేశం క్రమానుగతంగా విదేశీ పాలనలో నిర్బంధం కావడం జరిగింది. మీకు తెలుసు, చాలా స్వాతంత్ర సమరయోధుల చరిత్రను సినిమాలు తీస్తారు, మంచి సినిమాలు మనం చూడం. మంగల్ పాండే సినిమా ఎంతమంది చూశారు? సినిమాలు అంటే అందరికి ఇష్టం, కానీ మంచి సినిమాలు ఎవరు చూడం. విద్యార్థులకు అది ధరించట్లేదు. బ్రిటిష్ వాళ్ళకు ఎదురొడ్డి మొట్టమొదటిసారిగా ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరుడు మంగల్ పాండే. ఎన్ఫీల్డ్ రైఫిల్ తోటాలు నేను కాల్సాను రా అంటే కాల్సాలంటే నోటితోడు వీకి డైరెక్ట్ బ్రిటిష్ వారిని కాల్చినటువంటి చరిత్ర వీరుడు. అలాంటి చరిత్ర మనకు తెలియదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను బ్రిటిష్ వానికి తలొగ్గను అని చెప్పి ఎదురొడ్డి పోరాడి మరి ప్రాణత్యాగం చేసినటువంటి వీరుడు మంగల్ పాండే. అక్కడి నుంచి స్టార్ట్. స్వతంత్రోద్యమం 3 దశలలో జరుగుతుంది. మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం అని మనకు అలర్ట్ చిన్నప్పుడు చదువుకున్నాం.
ఈ మితవాద అతివాద యుగాలే చదువుకున్నాం, కానీ మధ్యలో నిజంగా ఎలాంటి ప్రచారం లేకుండా, పుస్తకాలలో వాళ్ళ చరిత్ర లేకుండా, పుస్తకాలలో కూడా ఎక్కడ కూడా ఎక్కువ పబ్లిష్ చేయకుండా నిజంగా ప్రాణత్యాగం చేసినటువంటి వీరుల చరిత్ర మనకు ఎక్కువ ఫోకస్ చేయలేదు, నిజంగా కాలేదు కూడా. ఎంతసేపు మనం చదువుకున్న ప్రకారం వాళ్ళ యొక్క త్యాగాలను మనం తక్కువ చేయలేం. గాంధీజీ కోసం చదువుకున్నాం, సహాయ నిరాకరణ ఉద్యమం చేసిండు, ఖిలాఫత్ ఉద్యమం చేసిండు, క్విట్ ఇండియా ఉద్యమం చేసిండు, 1930లో ఉప్పు సత్యాగ్రహం అని అంటాం, అది చేసిండు. తర్వాత క్విట్ ఇండియా, డూ ఆర్ డై, చావండి లేదా చంపండి అని చెప్పుకున్నాం. త్యాగం చేయాలి తప్ప మనం వెనుదిరగొద్దు బ్రిటిష్ వాళ్ళకి. ఇవన్నీ ఇదే చరిత్ర చదువుకున్నాం. లాహోర్ మీటింగ్, జవహర్లాల్ నెహ్రూ గురించి చదువుకున్నాం, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళ గురించి చదువుకున్నాం. స్వరాజ్యమే నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానని చదువుకున్నాం. కానీ ఈ తెర వెనుక ఉన్నటువంటి ప్రచారం చేయకుండా ఉన్నటువంటి వీరుల త్యాగాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ చరిత్ర చాలా మంది విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చరిత్ర నిజంగా ఫోకస్ చేయాలి. ఎంతమందికి తెలుసు భగత్ సింగ్ చరిత్ర? ఎంతమందికి తెలుసు యువతకి ఈరోజు రాజగురు సుఖదేవ్ చరిత్ర? ఎంతమందికి తెలుసు రామ్ విలాస్ బిస్మిల్ చరిత్ర? ఎంతమందికి తెలుసు ఈరోజు సూర్యసేన్ చరిత్ర, చంద్రసేన్ చరిత్ర? ఇట్లా విప్లవ పోరాటాలు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు, ప్రఫుల్ల కుమార్ చాకే అనే వ్యక్తి ఉరి తీయడానికి బ్రిటిష్ వాళ్ళు పోతే అతను కొట్టి 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 చంపడానికి ప్రయత్నం చేస్తే ఆయన చిరునవ్వు నవ్వుతాడు. ఏం చెప్తాడు? నీ కోరిక ఏమైనా ఉందో చెప్పు అని అంటే, నా కోరిక ఏం లేదు, నా చావు ద్వారా ఈ దేశ ప్రజలు, ఈ దేశ యువత నా చావు ద్వారా మీ మీద ఫైట్ చేస్తే నాకు అంతకన్నా సంతోషం లేదంటాడు. ఉరివేయడానికి తలారి వస్తే ఆ ఉరికమ్మని, ఆ తాడును తీసుకొని ముద్దాడి నా దేశం కోసం వస్తున్నందుకు నేను సంతోషపడుతున్నా అని చెప్పిన భగత్ సింగ్ చరిత్ర ఈరోజు యువతకు చేరట్లేదు. ఎంతో నిర్బంధాలుంటి కఠినమైన శిక్షలు విధిస్తూ, కటింపులతో గోర్లు కడియేస్తూ, చిగుళ్లను గుండు పిల్లలతో కుచ్చుతూ చిత్ర వధ చేసినటువంటి వీరుల చరిత్ర ఈరోజు పుస్తకాలు లేదు. వాళ్ళు ఎందుకోసం చనిపోయించిన వాళ్ళంతా కేవలం దేశ స్వాతంత్రం కోసం. నిజంగా యువత ఈరోజు నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బట్ ఆల్సో యంగర్స్ ఆల్సో మరి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆదర్శాలను మనము పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. యువత చెడిపోతూ ఉంది, దేశంలో జనాభా పెరుగుతూ ఉంది, స్కిల్స్ లేకుండా పోతున్నాయి. చాలా మంది చదివే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం సాధించలేకపోతున్నారు. ఎవరికి సత్ప్రవర్తన లేకుండా పోతుంది, అనేక దురలవాట్లకు గురవుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వీరుల చరిత్ర తెలుసుకోలేకపోవడం వల్ల. మీరు ఆలోచించండి, ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర వీరులలో ఎవరు కూడా 30 ఏళ్లకు పైబడిన వాళ్ళు లేరు. అందరూ 15, 16, 18, 20, 23. మనకు తెలుసు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు. ఆయన వయసు ఎంత? చిన్నతనంలోనే దేశం మీద భక్తి పెంచుకొని ప్రాణత్యాగాన్ని ఉండి స్వాతంత్ర సమరంలో దూకి ప్రాణత్యాగాలు వచ్చినటువంటి అల్లూరు సీతారామరాజు. ఎంతమంది తెలుసు అల్లూరు సీతారామరాజు గురించి? అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం సాధారణ గిరిజన ప్రజలను తొక్కి చంపుతుంటే, దాచుకుంటే మీరు అల్లూరు సీతారామరాజు ఎక్కడ ఉండో చెప్పండి అని చిత్రహింస పెడుతుంటే, చివరికి అల్లూరి సీతారామరాజు డైరెక్ట్ నేరుగా వచ్చి నన్ను చంపండి, నా జాతి ప్రజలను చంపకండి అని చెప్పి డైరెక్ట్ కాల్చి చంపండి అని చెప్పి ఎదురుగా నిలబడితే నిర్దాక్షిణ్యంగా లొంగిపోయినా కూడా అల్లూరి సీతారామరాజు చంపిన చరిత్ర చాలా మందికి తెలియదు. వీరు కేవలం కూడా భారతదేశ స్వాతంత్రం కోసమే. ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు జరిపేటువంటి పండగ, ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి వేడుక అంత ఈజీగా మనకి ఫలం రాలేనన్న. ఎంతోమంది ప్రాణాలు, ఎన్నో త్యాగాలు, వాళ్ళ ఫలితంగా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని నిజంగా మనము పర్ఫెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నో పోరాటాల ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. కాబట్టి ఈరోజు ఈ పండుగ ఘనంగా నిర్వహించుకుంటాం. కాబట్టి మరి ఇంత స్వతంత్రం వచ్చినా కూడా ఈ దేశంలో ఈనాటికి అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ఆలోచన చేయాలి. ఇదంటే కేవలం మనం ఏదో మీరు వినడం కాదు, ఆలోచించడం కోసం నేను మాట్లాడుతున్నటువంటి ప్రసంగం. స్వతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళను పారదోలినాం, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజల చేత ఎన్నుకోబడ్డాం, మన నాయకులు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు ఉన్నాయి సార్? బాగానే స్వాతంత్రం వచ్చింది కదా. ఈనాడు యువత సమస్యల కోసం కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకు లేదు అనేది మీకు తెలుసు. యువత యొక్క అలవాట్లు ఎలా ముందుకెళ్తున్నాయో కూడా మనకు తెలుసు. అందుకనే యువత
ఈ ఈ వేదిక ద్వారానైనా కొంతనైనా విని నిజంగా ఒకసారి పునరాలోచన చేయండి. ఈనాటికి భారతదేశంలో పేదరికం అల్లాడిపోతా ఉన్నది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ విపరీతంగా ఉన్నాయి. తెలుసు మీకు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి? దేశంలో ధనవంతుడు ధనవంతుడుగా ఎదిగిపోతా ఉన్నాడు, పేదవాడు పేదవాడిగానే ఉండిపోతున్నాడు. పేదవాడి పరిస్థితి మీకు తెలుసు. ఒక పేదవాడు సర్ ఆర్థర్ లూయిస్ చెప్పినట్లు పేదరికంలోనే పుడతాడు, వాడు పేదరికంలోనే పెరుగుతాడు జీవితాంతం. సచ్చేంత వరకు పేదరికంలోనే ఉంటాడు. సచ్చేటప్పుడు కూడా లాస్ట్కి అప్పుల్లోనే వస్తాడు. అప్పుల్లోనే పుట్టి అప్పుల్లోనే పెరిగి అప్పుల్లోనే వస్తున్నటువంటి ఈ భారతదేశంలో నిజంగా స్వతంత్రము అందరికీ సమానంగా అందుతుందా ఆలోచన చేయండి. అందాల్సిన అవసరం ఉంది. విపరీతమైన జనాభా ఉంది. లక్షల కొలది యువత పీజీలు డిగ్రీలు ఎంటెక్లు బీటెక్లు చేస్తూ ఉన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? నిరుద్యోగిత అనేది విపరీతమైన పెద్ద సమస్యగా మారింది. ఆదాయ అసమానతలు పెరిగిపోయినాయి. ఉన్నోనికి 10 ఎకరాల భూమి ఉంటుంది, లేనోనికి అరగుంట ఎకరం ఉండదు. ఎక్కడిది ఈ భూమి అనేది? ఎవరి సంపద? ఆకాశం నుంచి ఊడిపడ్డదా లేకుండా వాళ్ళ కుటుంబాలు పుట్టుకతో తీసుకొచ్చినాయా? అందరికీ ఏందాల్సిన సహజ సంపద ఎందుకు ఈక్వాలిటీగా లేదు? ఆలోచన చేయాలి. అందరికీ పేదరికం నిర్మూలించినప్పుడు, అందరూ ఉద్యోగం సాధించినప్పుడు, ఆదాయ సమానతలు లేనప్పుడు ఈ దేశం నిజమైన స్వాతంత్రం సంపాదించినట్లు అవుతుంది. ఇంకా పెద్ద భూతం మీకు తెలుసు. ఈ దేశంలో సమానంగా ఉన్నటువంటి లౌకిక దేశంగా పేరు చెందినటువంటి భారతదేశంలో ఇంకా మతపరమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం రోజు చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న వాళ్ళం, స్వతంత్ర భారతదేశంలో బ్రతుకుతా ఉన్నాం. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మన దేశం భారతదేశ లౌకిక దేశం అన్నప్పుడు, అవగాహనతో ఊందంగా ఆలోచించినప్పుడు, పెద్దరికంగా ఆలోచించినప్పుడు, అన్ని మతాలు సమానమని చెప్పుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం మనం అన్ని మతాలను గౌరవించినప్పుడు ఇలాంటి సమస్యలు రావు. ఇంకా కులాల భూతాలు, మతాల భూతాలు, ఆదాయ అసమానతలు ఇవన్నీ కూడా మన దేశంలో సమస్యలుగా మారిపోతా ఉన్నాయి. ఇవి రూపీ మాపాలి. మరి ఏం ఆలోచించాలి సార్? మీరు ఆలోచించండి యువత. ఈరోజు భారతదేశంలో రీసెంట్ ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ఇండియా మనం చెప్పుకుంటున్నాం. అవునా కాదా? భారతదేశం పెద్ద దేశం, భారతదేశం డెవలపింగ్ కంట్రీ, భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలలో నెంబర్ 1 దేశం అని మనం చెప్పుకుంటా ఉన్నాం. మరి ఒలింపిక్లో మనం నెంబర్ 1 ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి యువత. ఎవరు సాధించాలి ఒలింపిక్ గేమ్స్? ఎవరు సాధించాలి ఈ మెడల్స్? రాజకీయ నాయకుల? ఎవరు సాధించాలి? యువత సాధించాలి. ఎక్కడ లోపం ఉందని మీరు